ఏ మాటగా మాట చెప్పుకోవాలి. పైసలు పెట్టకుండా ఉత్తగానే వస్తుందనో ఏమో మనుషులు ఉబ్బిపోతారు. దేనికి పనికి రాంది ఎందుకో జర ఆలోచించుండ్రి. అంతా మన మంచికే. మంచి ఉన్నప్పుడు అందరు ఉంటారు, అదే ఏం లేనప్పుడు ఎవ్వరు దిక్కుండరు. నిజమే కదనుల్లా. పెడితే పెళ్ళి కోరుతారు, లేకపోతే సాగు కోరుతారు. జనాలు గట్లనే ఉన్నారు చూడురు మరి. అయితే ఉత్తరప్రదేశ్లో తండ్రి కొడుకులు స్విమ్మింగ్ పూల్ కాడికి వచ్చిర్రు. ఎండాకాలం కదా, జరసేపు ఈత కొట్టేవారు పెట్టుకున్నారు. అప్పుడే అగో కొంతమంది వచ్చి గొడవ గొడవ చేసిండ్రు. తుపాకీ తీసుకొని కాల్చిండు. అరే మాట్లాడుకుంటూ అయిపోయేదానికి గిట్ల కాల్చుకునుడు చేసుడు ఎందుకో ఏమో. ఉత్త పుణ్యాన ప్రాణం పోయింది. ఏ మనుషులో ఏమో ఉత్తగానే వస్తాయి కోపాలు. పాపం ఇప్పుడు మా నాయన ఇక్కడ ఉంటే గా పిల్లలకి ఏం చెప్తారో ఏమో. చిన్న చిన్న దానికి మనుషులకు అనేక కోపాలు వస్తున్నాయి. జర కూర్చొని మాట్లాడితే అయిపోయేదానికి ఎందుకో గిట్లా చేస్తారు. కోపంతో ఏదైనా చేస్తే ఏమొస్తుంది? జర ఆలోచించాలే. కోపం దేనికి పనికి రాదు. ఉన్న కొన్ని రోజులైనా అందరితోటి సరదాగా ఉంటే మంచిగుంటది. అంతేగాని కొట్లాటలు గిట్లాటలు వేస్తే ఎట్లుంటది? గాడి గిట్లాంటోడు గీడి గిట్లాంటోడు అని మాట్లాడుతుంటారు. ఉన్న కొన్ని రోజులైనా అందరితోటి మంచిగా ఉంటే పల్లరోడు ఎంత మంచోడు అంటారు.